ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. శుద్ధం బుద్ధం ప్రియం పూర్ణం నిష్ప్రపంచం నిరామయం ఆత్మానం తన్న జానంతి తత్రాభ్యాసపరా జనాః. ఆత్మానం న జానంతి జనాః జనులు దేనికోసమో వెతుకులాడుకుంటున్నారు. దేనికోసం వెతుకులాడుకుంటున్నారో తెలియకుండా, ఏ విధంగా వెతుక్కోవాలో కూడా తెలియకుండా దేనికోసమో వెతుకులాడుకుంటున్నారు జనులు. మీరు జనులను చూస్తే మనకు ఆ విషయం స్పష్టమవుతుంది. ఎందుకంటే ప్రపంచంలో శాంతి అనేది లేదు, కల్లోలము ఆందోళన తప్ప ప్రపంచంలో శాంతి ఈనాడే కాదు ఏనాడూ లేదు. ఈనాడేదో యుద్ధం వచ్చింది అశాంతిని మీరు అనుకుంటున్నారేమో, యుద్ధాలు ఎప్పుడూ ఉండనే ఉన్నాయి. దీనికంటే ముందు మన ఫోకస్ షిఫ్ట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ మిడిల్ ఈస్ట్ వారి మీద ఉంది అందరి ఫోకస్సు. అంతకంటే పెద్ద యుద్ధం అక్కడ యుక్రెయిన్ రష్యా మధ్య నడుస్తోంది. ఇక్కడ కంటే ఎక్కువ జన నష్టం అక్కడ జరుగుతోంది. ఇంతకంటే పెద్ద యుద్ధమే నడుస్తోంది. అయితే ఫోకస్ దాని మించి దీని మీద షిఫ్ట్ అయిపోయింది. ఆ యుద్ధం గురించి ఎవడో పట్టించుకోవడం మానేశారు. వరల్డ్ ప్రపంచము ఎప్పుడూ అశాంతితోటే ఉంటుంది. ఇది యుద్ధాల గురించి. యుద్ధాలు లేకపోతే మాత్రం ఇప్పుడు మన సమాజంలో శాంతి ఏమీ గలదు. ఇప్పుడు రాముల వారి పెళ్లి ఇలా చేయాలా అలా చేయాలా అని ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి కొట్టేసుకుంటున్నారు. సో చరిత్ర చూసినట్లయితే ఒకప్పుడు రాముల వారి పెళ్లి ఉండేది కాదు, అక్కడ రామవ్రతం ఉండేది. అది హిస్టరీ చెక్ చేస్తే బాగుంటుంది ఎవళ్ళైనాను. 1902 వరకు శ్రీరామనవమి నాడు రామవ్రతం ఉండేది. రాముల వారి వ్రతం చేసేవారు, దేవాలయంలో చేస్తారు కనుక. తర్వాత అది కళ్యాణం అనే బ్రైట్ ఐడియా ఎవరికో వచ్చింది. ఈ వ్రతంలో అట్రాక్షనే ఉంది, కళ్యాణం అంటే అట్రాక్షన్ ఉంటుంది. మీకు ఏది అట్రాక్టివ్గా ఉంది? వ్రతం అంటే అట్రాక్షన్ ఉందా, కళ్యాణం అంటే అట్రాక్షన్ ఉందా? మీ వంటి విజ్ఞులకే కళ్యాణం అట్రాక్షన్గా ఉంటే ఇంకా సామాన్య జనులకు చెప్పనేలా. కాబట్టి వ్రతానికి గుడ్ బై చెప్పేసి కామ్గా క్వయట్గా కళ్యాణంలోకి షిఫ్ట్ అయిపోయారు. షిఫ్ట్ అయిపోతే ఇప్పుడు ఎలా మాట్లాడతారంటే ఏదో హిరణ్యగర్భుడు ఈ సృష్టి చేసిన రోజు నుంచి కళ్యాణం జరుగుతోందన్నట్టుగా మాట్లాడతారు. ఇట్ ఈజ్ నాట్ లైక్ దాట్. ఇట్ ఈజ్ జస్ట్ రీసెంట్. సో సమాజంలో శాంతి అనేది లేదు, చాలా కల్లోలమే నడుస్తుంది. మన పార్లమెంట్ ఎలా ఉంటుంది, ది వే ది పార్లమెంట్ ఫంక్షన్స్, దట్ ఈజ్ ఎ మిర్రర్ ఆఫ్ అవర్ సొసైటీ. మన సొసైటీలో ఎంత అశాంతి కలదో ఆ అశాంతి అంతా మీకు పార్లమెంట్లో కనపడుతుంది. దీనికి జీరో సమ్ గేమ్ అని అర్థం. అంటే అందరూ హడావిడిగా ఉంటారు, అందరూ బిజీగా ఉంటారు, ఒకళ్ళు తిట్టేసుకుంటూ ఉంటారు, కొట్టేసుకుంటూ ఉంటారు, లాగేస్తూ ఉంటారు, ఇటు లాగేస్తారు అటు లాగేస్తారు. ది నెట్ రిజల్ట్ ఈజ్ జీరో సమ్ గేమ్. ఎందుకంటే పరస్పర విరుద్ధమైన దిశలలో చాలా యాక్టివ్గా పుల్ చేసేస్తూ ఉంటే నెట్ రిజల్ట్ ఏముంటుంది? జీరో ఉంటుంది. సో సమాజము ఒక జీరో సమ్ గేమ్ కింద నడుస్తూ ఉంటుంది. అది లౌకిక జీవనము అలాగే ఉంటుంది. ఆధ్యాత్మిక జీవనం అనేది ఎరుగరు జనులు. ఊరికే పేరుగా ఆధ్యాత్మికము అంటారు తప్ప ఒక విశ్వాస ప్రధానమైన మతవాదములను పట్టుకుని దాంట్లో జీవిస్తూ ఉంటారు. ఎక్కడ ఎవరికి విశ్రాంతి లేదు. ప్రతివాడు కూడా ఒక శాంతిని పొందే ప్రయత్నంలో ఉంటాడు. మనకి కావాల్సింది ఏమిటంటే ఎకనామిక్గా అందరూ అప్లిఫ్ట్ అయి ఉన్నారు, ఏం పర్వాలేదు అన్నారు. కాబట్టి ఎకనామిక్గా అందరూ అభివృద్ధిలో ఉన్నారు, దాంట్లో సందేహం ఏం లేదు. అయితే జనులకు కావలసినది ఎకనామిక్ బూస్ట్ ఒక్కటి మాత్రమే కాదు. జనులకు ఏం కావాలి? శాంతి కావాలి, ఆనందము కావాలి, హ్యాపీనెస్. అండ్ దెన్ ఒక సెటిల్మెంట్ కావాలి. నేను ఐఎమ్ సెటిల్డ్ అనే ఫీలింగ్లో మనిషి జీవించాలి. దేనికోసమో వెతుకులాడుకుంటూ
ఇంకా నేను నాకు కాళ్ళ కింద నేల లేదు అన్నట్టుగా మనిషి బతకలేడు. నా కాళ్ళ కింద నేల గలదు, నేను స్థిరంగా నిలిచి ఉన్నాను, లేక ఒక బేస్ ఉన్నది, ఆ బేస్ మీద నేను కూర్చుని ఉన్నాను. మానసికముగా చెప్తున్నా, ఫిజికల్గా కాదు. కాబట్టి దానికి రెఫ్యూజ్ అంటారు ఇంగ్లీష్లో. తెలుగులో సంస్కృతంలో శరణం అంటారు. శరణం అనే పదము అక్కడి నుంచే వచ్చింది. శరణం గృహ రక్షిత్రోహ అని అమర నిఘంటువు. శరణ శబ్దానికి అర్థం ఇల్లు, అంటే నేను ఉండడానికి ఇల్లు గలదు. ఎంత భరోసాగా ఉంటుంది, మనస్సుకి ఎంత దిలాసాగా ఉంటుంది, నేను ఎంత కాన్ఫిడెన్స్ ఉంటుందో మీరు ఆలోచించండి. ఈ మహానగరంలో నేను ఉండడానికి పైన తలపైన ఒక కప్పు పైకప్పు గలదు అంటే అదేం సామాన్యమైన విషయం కాదు. అటువంటి దాని కొరకు మానసికముగా, ఫిజికల్గా కాదు, జనులు చూస్తూ ఉంటారు. శరణు కావాలి అంటే నేను నిలదొక్కుకోవడానికి వెసులుబాటు గలదు. ఐఎమ్ స్టేబుల్, ఐఎమ్ సెటిల్డ్. సెటిల్మెంట్ అంటారు. ఆ సెటిల్మెంట్ కోసం మనిషి అన్వేషిస్తూ ఉంటాడు. కాబట్టి మూడింటిని చెప్తున్నాను నేను: శాంతి, ఆనందము, శరణు, రెఫ్యూజ్. సో ఈ మూడింటి కోసం మనిషి వెతుక్కుంటూ ఉంటాడు. అంటే ఏమిటి? మనకి ఒక శాశ్వతమైనది ఒకటి కావాలి, పెర్మనెంట్ది ఒకటి కావాలి. ఎందుకంటే ఏది పట్టుకున్నా అది టెంపరరీ, కొద్ది కాలం మనతో ఉంటుంది, మళ్ళీ చేజారిపోతూ ఉంటుంది. ఏది స్థిరం కాదు, అంతా అస్థిరమే. జీవితంలో చాలా పట్టుకున్నాం ఇంతవరకు, పట్టుకున్నవన్నీ చేజారిపోయాయి. ఏది చేత్తో మిగిలింది ఏదీ లేదు. కాబట్టి ఒకటి పెర్మనెంట్ ఒకటి కావాలి. మనకు ఒక బలాన్ని ఇవ్వగలిగేది, మానసికముగా ఒక స్థైర్యాన్ని ఇవ్వగలిగేది. తర్వాత మనకుండే ఉత్సాహము అలాగా మేఘశకలము వలె వచ్చిపోయిట్లా కాకుండా నిరంతరంగా బ్రేక్ లేకుండా ఉల్లాసంగా, ఉత్సాహంగా, చీర్ఫుల్గా బ్రతకగలుగుతున్నాను నేను అనేటువంటి ఒక సర్టెంటీ, ఒక నిశ్చిత స్థితి కావాలి మనిషికి. మనిషి దాన్ని కోరుకుంటున్నాడు. ఎందుకంటే మనిషి, మీరు చూసుకుంటే మనిషి తనలో తాను చాలా అనిశ్చితిలో బతుకుతూ ఉంటాడు. నా భవిష్యత్తు ఏమవుతుందో అనే అన్సర్టెంటీ అది మానవునిలో చాలా లోతుగా ఉంటుంది, చాలా లోతుగా. ఆ అన్సర్టెంటీ కారణంగానే ఈ భవిష్యత్తు గురించి వీళ్ళు మేము చెప్తామని ముందుకు వచ్చిన వాళ్ళకి వీళ్ళందరూ క్లయింట్స్ అయిపోతూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళకి ఒక అనిశ్చితిలో బతుకుతూ ఉంటాడు. ప్రస్తుతానికి బాగానే ఉంటాడు, ఇప్పుడు బాగా ఉన్నాను కదా, భవిష్యత్తులో కూడా బాగానే ఉంటాను, నాకు విచారం ఏమున్నది, నాకు బెంగ ఏమున్నది అనే నిశ్చితి, ఆ సర్టెంటీ ఉన్నవాళ్ళు వాళ్ళు పుణ్యాత్ములు. ఆ సర్టెంటీ ఎవరికీ ఉండదు. అది కోటీశ్వరుడికే ఉండదు. రేపు పొద్దున ఏమవుతుందో అని బెంగలో ఉంటారు. సో ఎప్పుడైనా మనం అనిశ్చితిలోనే బతుకుతూ ఉంటాము. మనకి నిశ్చితి ఒకటి కావాలి, ఒక సర్టెంటీ, ఒక సెటిల్మెంట్ కావాలి. దానికోసం మనిషి కష్టపడుతూ ఉంటాడు. ఆ సెటిల్మెంట్ కోసం చాలా కష్టపడుతూ ఉంటాడు. అభ్యాసపరా జనాః, జనులు ఆ సెటిల్మెంట్ కోసం గెంతులు వేసేస్తూ ఉంటారు. ఏది చేయమంటే అది చేస్తారు. ఆ సెటిల్మెంట్ కోసం డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. డబ్బులు సంపాదిస్తే సెటిల్మెంట్ వస్తుంది అనేటువంటి ఒక అభిప్రాయంతో డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. లంచాలు పుచ్చేసుకుంటారు. కావలసిన వాళ్ళ ఆస్తిని తమ ఆస్తిలో కలిపేసుకుంటూ ఉంటారు. గవర్నమెంట్ ప్రాపర్టీని ఆక్రమించి కాంపౌండ్ వాళ్ళు కట్టేస్తారు. ఆ విధంగా ఏదైనా కొంత లాభాన్ని అధికంగా సంపాదిస్తే సెటిల్మెంట్ వస్తుందేమో అనే ఒక ఆశతోటి, ఇంకా లంచం అయితే చెప్పనక్కర్లేదు. 6 తరాలకి సరిపడే డబ్బును వీడు లంచం కింద పుచ్చేసుకుని ఇంకా లంచం పుచ్చుకుంటూనే ఉంటాడు. 1 టన్ను బంగారం పెట్టుకుంటాడు ఇంట్లో, అయినా ఇంకా బంగారం పోగేస్తూనే ఉంటాడు. అంటే ఒక అనిశ్చితిలో మనిషి బతుకుతూ ఉంటాడు. అభ్యాసపరా జనాః. ఇక భోగాలు మనం అనుభవిస్తే భోగాల్లో మనకి నిశ్చితి లభిస్తుంది. ఏదో క్రూజో ఏదో టికెట్ కొనుక్కుని, ఇది అమెరికాలో ఉండేది, ఇప్పుడు ఇండియాకు కూడా వచ్చింది. క్రూజో ఏదో టికెట్ కొనుక్కుని ఓ వారం రోజులు అన్ని పనులు మానేసి అక్కడ క్రూజ్లో పడి తిరిగి వస్తే వాళ్ళు పెట్టినంతా ఫ్రీగా భోజనం పెడుతూ ఉంటారు. అదంతా భోజనం చేసేస్తూ ఉంటే
అక్కడ గెంతులు వేస్తూ ఉంటే అక్కడ డ్యాన్సులు చేస్తే మనకేదైనా కొంత విశ్రాంతి లభిస్తుందేమో అనేటువంటి ఒక పెద్ద వ్యామోహంలో జనులు పరుగులు తీస్తూ ఉంటారు. వీళ్ళు లౌకికులు. ఇంకా మతవాదులు, వీళ్ళు వేసే గెంతులు ఆశ్చర్యం కలుగుతుంది. ఒకడేమో చండీయాగం అంటాడు, ఒకడేమో పరశురామ యాగం అంటాడు. వాళ్ళకి తెలుసున్న పేర్లన్నీ పెట్టేసి ఈ కర్మ అంటాడు, ఆ కర్మ అంటాడు. ఒకడు ఈ తీర్థయాత్ర అంటాడు, ఒకడు మరొక యాత్ర అంటాడు. సో ఒకడు ఈ దేవుడు అంటాడు, మరొకడు మరొక దేవుడు అంటాడు. మన రాముణ్ణి కృష్ణుణ్ణి పూజించి మాకేం దొరకలేదండి, బాబాల్ని పూజిస్తే ఏమైనా దొరుకుతుందేమో అని వీటిని వదిలిపెట్టి వాటి వెంట పరుగులు తీస్తాడు. ఈ మతవాదులు వేసేనన్ని గెంతులు, వీళ్ళు వేసేటన్ని వేషాలు పృథివీలో ఎవరు వేయరు. ముఖ్యంగా భారతదేశంలో ది రిలిజియన్ ఇస్ ది మెయిన్ స్ట్రీమ్ కనుక ఒకడు రాముల వారి కళ్యాణం అంటాడు, ఒకడేమో అమ్మవారి కళ్యాణం అంటాడు, ఇంకోడు శివుడి కళ్యాణం అంటాడు, ఇంకొకడేమో ఇంకొకటి అంటాడు. అలాగా గెంతులు వేసేస్తూనే ఉంటారు. అభ్యాస పరాజనాహ. ఇంకొకడు కుండలిని శక్తి ఇక్కడి నుంచి అక్కడికి వచ్చిందంటాడు, ఇంకొకడేమో మరో యోగం అంటాడు, చక్రములు అంటాడు, మరొకటి అంటాడు. ఏవేవో చేసేస్తూ ఉంటారు. భక్తులు బయట వేసేస్తూ ఉంటారు గెంతులు, యోగులు లోపల మథన పడిపోతూ ఉంటారు, లోపల ఆ మంథన అయిపోతూ ఉంటుంది. ఈ విధంగా జనులందరూ కూడా చాలా అశాంతితో దేనికోసమో వెతుకులాడుకుంటూ, దేనికోసం వెతుకులాడుకుంటున్నామో కూడా తెలియకుండగా, దేన్ని వెతుక్కోవాలి, ఏ విధంగా వెతుక్కోవాలి అనేది కూడా తెలియకుండగా ఎవేవేవో పనులను అలాగ నిరంతరముగా చేసుకుంటూ పోతున్నారు. అభ్యాస పరాజనాహ. వీళ్ళు ఎప్పటికైనా ఆ సత్యాన్ని చేరుకుంటారా? సత్యము అనగా శాంతి, ఆనందము, తర్వాత ఒక నిశ్చితి, సర్టెంటీ, ఒక సెటిల్మెంట్, ఒక శరణు. ఐఆమ్ వెల్ గ్రౌండెడ్ అనే దాన్ని శరణ్ అంటారు. ఆ శరణు వీళ్ళకి ఎప్పటికైనా దొరుకుతుందా? దొరకదు. అభ్యాసపరాహ జనాహ న జానంతి. వీళ్ళకి దొరకదు. ఎందుకు దొరకదంటే వీళ్ళు తమ కంటే బయట ఉన్నదాన్ని దేంట్లో వెతుకుతున్నారే తప్ప ఆ వెదికి వాడు ఎవడో తెలుసుకునే ప్రయత్నం వీళ్ళు చేయుటలేదు. కర్మ చేస్తున్నాడు. దేనికోసం చేస్తున్నాడు? స్వర్గానికి వెళ్ళాలి, వైకుంఠానికి వెళ్ళాలి, కైలాసానికి వెళ్ళాలి, ఈ దేవుడికి పూజ చేయాలి, ఆ దేవుణ్ణి సంతోషపెట్టాలి అని కర్మ చేస్తున్నాడు. ఆ చేసేవాడు ఎవడో తెలుసుకునే ప్రయత్నం వాడు చేయడు. కర్మ చేసేవాడు ఈ కర్మని చేస్తున్న నేను ఎవరు అని ఎప్పుడైనా ప్రశ్న వేసుకుంటాడా? ఈ కర్మ ఇది సరిపడుతుందా, 100 సార్లు సరిపడుతుందా, లేకపోతే 1000 సార్లు చేయాలా అని అడుగుతాడు తప్ప 100 సార్లైనా 1000 సార్లైనా చేసేది ఎవరు? నేను కదా. నేనెవరు? నేను కర్తనా? కర్త అంటే ఏమిటి అనే ప్రశ్న వాడు అడుగుతాడా? డబ్బు కోసం వెతుకులాడుతున్నాడు కదా, ఈ డబ్బు వెనక పరుగులు తీసే నేను ఎవరు అనే ప్రశ్న వాడు వేసుకుంటాడా? భోగాల వెంట పరుగులు తీసేవాడు ఈ భోక్త ఎవరు అని వాడు అడుగుతాడా ఆ ప్రశ్న? కాబట్టి మనిషి తన స్వరూపమును తెలుసుకొనుట అనే ఆలోచన మానేసి ఇతరములన్నింటి వెనుక అర్థము, కామము, ధర్మము అంటే మతవాదము, వీటన్నింటి వెనుక పరుగులు తీస్తూ ఉన్నాడు తప్ప తన స్వరూపాన్ని తెలుసుకునే ప్రయత్నం మాత్రం చేయుటలేదు. కాబట్టి వీళ్ళు ఎంత అభ్యాసం చేసినా, అభ్యాసం చేయడం అంటే రాపాడించటం. అలాగా పిండిని ఇడ్లీ తయారు చేయడానికో దోశ తయారు చేయడానికో దాన్ని అలాగ రుబ్బి దాన్ని అభ్యాసము అంటారు. అలాగా అభ్యాసం చేసి అదే బ్రతుకుగా బ్రతికేస్తున్నారే తప్ప వీళ్ళు తమ స్వరూపమును ఎన్నటికీ తెలుసుకోలేకపోతున్నారు. ఎందుకంటే వీడు దేనికోసం వెతుకుతున్నాడో అది
తనకంటే ఇతరమై భిన్నముగా ఉన్నదా? ఇది కొంచెం మౌలికమైన ప్రశ్న. మీరందరూ విజ్ఞులు, దీన్ని పట్టుకోగలుగుతారని నేను ఆశిస్తాను. మీరు ఆనందం కోసం వెతుకుతున్నారు కదా, ఈ ఆనందము మీకంటే బయట, మీకంటే ఇతరముగా ఉన్నదా? తర్వాత మీరు ఒక అభయం కోసం వెతుకుతున్నారు, ఒక నిశ్చితి, సెటిల్మెంట్, అభయము, దానికోసం వెతుకుతున్నారు. దేవుళ్ళ వెంట పరుగులు తీసినా, డబ్బు వెంట పరుగులు తీసినా, భోగాల వెంట పరుగులు తీసినా అభయమును కోరి మీరు పరుగులు తీస్తున్నారు. మీరు కోరే అభయము మీ స్వరూపము కంటే బయట ఉన్నదా, మీకంటే ఇతరముగానున్నదా? మీరు కోరే నిశ్చితి, సెటిల్మెంట్ మీ స్వరూపము కంటే బయటనున్నదా? ఈ ప్రశ్న మీరు వేసుకోకుండా, ఈ మౌలికమైన ప్రశ్న వేసుకోకుండా, ఈ పరుగులు తీసేవాడు ఎవడు అనే ప్రశ్నని వేసుకోకుండా, దేనికోసం పరుగులు తీస్తున్నామో అది నాయందు గలదా, నాకంటే ఇతరముగానున్నదా అనే ప్రశ్న వేసుకో. శాంతి కావాలి. శాంతి మీ లోపల మీ స్వరూపమై ఉన్నదా, మీకంటే బాహ్యమునందు ఊటీలోనో లేకపోతే దుబాయ్లోనో ఉన్నదా? శాంతి ఎక్కడున్నది? శాంతి అనే ప్రశ్న వేసుకోకుండా, అంటే రెండు మౌలికమైన ప్రశ్నలు. ఈ పరుగులు తీసేవాడెవడు అని ఒక ప్రశ్న, మళ్ళీ రిపీటే చేస్తున్నాను. దేనికోసం పరుగులు తీస్తున్నాడో అది తనకంటే ఇతరముగానున్నదా? పరుగు తీస్తున్నాడంటే ఇతరముగా ఉన్నది అని నిశ్చయించుకుని పరుగు తీస్తున్నాడు, కానీ ఇతరముగానున్నదా? వైకుంఠం కోసం పరుగులు తీస్తున్నారు జనాలు, మీరు గమనించారా? వైకుంఠం కోసం పరుగులు తీస్తున్నారు. ఎలాంటి పరుగులు తీస్తున్నారు? పెద్ద పెద్ద యాగాలు చేస్తున్నారు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి యాగాలు చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుంది? వైకుంఠానికి వెళ్తామని. తర్వాత పెద్ద పెద్ద పూజలు అవి చేస్తున్నారు, ఉపవాసాలు వ్రతాలు చేస్తున్నారు వైకుంఠానికి వెళ్ళడం కోసం. ఆ వైకుంఠం నీకంటే ఇతరముగా ఉన్నదా అనే ప్రశ్న వాళ్ళు ఎప్పుడైనా వేసుకున్నారా? ఎట్ ఎనీ టైం. నేను కోరే ఈ వైకుంఠము నా లోపల నా స్వరూపమై ఉన్నదా? ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ విత్ ఇన్ అనే మాట, అసలు ఆ మాట ఎప్పుడైనా వీళ్ళు అనుకున్నారా? ది కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఈజ్ విత్ ఇన్ అని అనుకున్నాడా? అసలు ఆ మాట వీళ్ళకి ఎప్పుడైనా వీళ్ళ చెవులో పడిందా? అది ది కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఈజ్ విత్ ఇన్ యూ. ఎవడు చెప్తేనేమి, క్రీస్తు చెప్తేనేమి, బుద్ధుడు చెప్తేనేమి, రాముడు చెప్తేనేమి, లేక అష్టావక్రుడు చెప్తేనేమి, ఎవరు చెప్పినా అదే చెప్పారు. అసలు ఆ ఆలోచన వచ్చిందా? కాబట్టి మనిషి ఈ విధంగా పరుగులు, అభ్యాసం అంటే పరుగులు ఎత్తుట. సో ఏవేవో పరుగులు. ఏమిటా పరుగులు? మీరు చుట్టూ చూస్తే సమాజంలో మీకు ఎన్నెన్నో పరుగులు కనపడతాయి. ఈ పరుగులన్నీ వ్యర్థము. ఎందుకంటే మీరు దేనికోసం పరిగెత్తుతున్నారో ఒకసారి ఆలోచించుకోండి. నేను పరిగెడుతున్నాను దేనికోసము? దేనికోసం పరిగెడుతున్నాను అంటే ఏ సుఖమును కోరి, ఆ సుఖము నీకంటే ఇతరముగా బాహ్యమునందున్నదా లేక నీ స్వరూపమునందే గలదా? అది ఆలోచించండి. ఒక ఆయన నా దగ్గరకు వచ్చారు. నేను ఈ ఉద్యోగం మానేసి ఆ ఉద్యోగానికి వెళ్ళాలనుకుంటున్నాను అన్నాడు ఆయన. సరే వెళ్ళండి. కాదు, మీ అభిప్రాయం ఏమిటి? నా ఉద్యోగం గురించి నా అభిప్రాయం ఏముంటుంది? మీకే బాగా తెలుస్తుంది. కాదు, మీరు అసలు ఆ టాపిక్లో మీ అభిప్రాయం నువ్వు దేనికోసం వెళ్దాం అనుకుంటున్నావు? ఈ ఉద్యోగం వదిలిపెట్టి ఇంకో ఉద్యోగానికి. ఎట్రిషన్ అంటారు. ఇక్కడికంటే ఎక్కువ జీతం ఇస్తాడు, వాడు ఎక్కువ జీతం ఇస్తాడు. నీ మీద వాడు ఎక్కువ ప్రెషర్ పెడతాడా పెట్టడా? పెడతాడు. కాబట్టి ఎక్కువ ప్రెషర్కి సిద్ధపడి ఎక్కువ జీతం సంపాదించి నువ్వు దేనిని పొందాలనుకుంటున్నావు అని నేను ప్రశ్న అడిగాను. కిందకి పైకి చూస్తాడు. అంటే ఎక్కువ జీతము, ఎక్కువ ప్రెషరు తెలిసింది తప్ప ఇదంతా ఈ పాటలన్నీ మనం ఎందుకు పడుతున్నామో అతగాడికి తెలియలేదు. నేను చెప్పాను, నువ్వు ఆ ప్రశ్నకి సమాధానం చెప్పు, అప్పుడు నీకు నేను చెప్తాను. నువ్వు దేనికోసం ఇంకా ఎక్కువ డబ్బు, ఎక్కువ ఒత్తిడి ఉన్నా సరే ఎక్కువ డబ్బు నేను సంపాదించాలి. దేనికోసం? దేనికోసం? ఆ ప్రశ్నకి నువ్వు సమాధానం చెప్పు, నేను అప్పుడు చెప్తాను.
ఈ డజంట్ హ్యావ్ ఎన్ ఆన్సర్ ఫర్ ఇట్. ఆన్సర్ కూడా నేనే సప్లై చేయాలి. ఓరి వెర్రిముఖం, నువ్వు సుఖం కోసం పడుతున్నావు ఈ పాటలన్నీ అంటే, అవునండో అవును సుఖం కోసమే. ఆ సుఖము నీకంటే బయట ఉన్నదా, నీ స్వరూపమై ఉన్నదా? ఇట్ డజంట్ మ్యాటర్. మీరు జాబ్ అదేలో ఉన్నారా, ఇంకో జాబ్కి వెళ్ళారా, దట్ ఈజ్ నాట్ ది పాయింట్. మీరు సుఖం కోసం మీరు పాటలు పడుతున్నారు, అభ్యాసం పరుగులు తీస్తున్నారు కదా, ఆ సుఖము మీ స్వరూపమై ఉన్నదా, మీ బయట ఉన్నదా? ఈ మౌలికమైన విషయాన్ని అర్థం చేసుకోకుండా అభ్యాసపరాహ పరుగులు తీస్తూ ఉన్న జనులు వాళ్ళ అలా అభ్యాసంలోనే మిగిలిపోతారు. అభ్యాసంలో ఏమవుతుందో కాన్సిక్వెన్స్ ఏమిటో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మీరు ఓ యాగం చేశారు, ఏమీ కాలేదు, 10 దశ శత ఒక దీపం వెలిగించారు, ఏమీ కాలేదు, ఇంకా అలాగా అన్హ్యాపీగానే మిగిలిపోయారు. 100 దీపాలు వెలిగించారు. నూనె మార్కెట్లో దొరుకుతోంది, 100 దీపాలు కుందెలు తెచ్చి వెలిగించారు. తర్వాత ఏమైంది? ఏదో తాత్కాలికంగా ఏదో కొంత ఉల్లాసం కలిగిందే తప్ప ఆ అశాంతి అలాగే మిగిలి ఉన్నది. 1000 వెలిగించండి, పోనీ 1000 వెలిగించేశారు. మిమ్మల్ని ఎవడ ఆపగలడు? మీ దగ్గర జేబులో డబ్బులు ఉన్నాయి, మార్కెట్లో నూనె ఉంది, కొనేసి వెలిగించేశారు. 1,00,000 వెలిగించేశారు. లోపల ఒక్క దీపం వెలిగించడం చేతకాలేదు పెద్ద మనిషికి, బయట 1,00,000 వెలిగిస్తాడు. జ్ఞానదీపేన భాస్వత, ఒక్క మాట అది, జ్ఞానదీపేన ఏకవచనం. ఆ జ్ఞానమనే దీపాన్ని లోపల వెలిగించుకోవడం వీడి వల్ల అవ్వలేదు. 1,00,000 చేశాడు. ఇప్పుడు 1,00,000 చాలలేదు, 1,00,00,000 చేశాడు. 1,00,00,000 కూడా అయిపోయింది. ఇప్పుడేం చేస్తావు? ఇంకిప్పుడేం చేస్తావు? వీళ్ళు ఈ అభ్యాసపరులైన జనులు ఆత్మస్వరూపాన్ని వీళ్ళు ఎరుగరు. వీళ్ళ వల్ల కాదు. బయట లోపల ఇంకా డబ్బు 10 కోట్లు, 20 కోట్లు, 100 కోట్లు, 1000 కోట్లు, తర్వాత ఎక్కడికి వెళ్తాం? ఇంకా యోగులని హఠయోగులని పేరు పెట్టి, యోగం అని పేరు పెట్టి, ఇక్కడి నుంచి అక్కడికి లేచింది, అక్కడి నుంచి పైకి లేచింది అంటూ పైకంటే ఇక్కడ దాకా లేచింది. ఇంకా ఆ తర్వాత ఎక్కడికి లేస్తుంది? ఏమిటి లేస్తుంది? కుండలిని అంటే అర్థం ఏమిటి? అహికుండలవత్ అని బ్రహ్మసూత్రాల్లో ఒక చోటు ఉంది. ప్రకృత్యధికరణము అని ఒక అధికరణము గలదు, ఒక సెక్షను. ప్రకృతిశ్చ ప్రతిజ్ఞాదృష్టాంతానుపరోధాత్ అనే సూత్రంతో ప్రారంభమై దాంట్లో 4-5 సూత్రాలు ఉన్నాయి ఆ సెక్షన్లో. ఒక సూత్రము అహికుండలవత్ అని ఉంది. ఈ జగత్ ఏమిట్రా అని చెప్తూ బ్రహ్మ పాము ముడుచుకుని కూర్చున్నట్టుగా ఉంటే జగత్తు లేదు. అదే పాము, ఆ ముడుచుకుని కూర్చున్న పాము సాగిగా వచ్చేసి ఇలా చెర పాకేస్తే అదే జగత్తు. ఓకే, జర పాకే పాము, ముడుచు కూర్చున్న పాము, ఇవి 2 పాములా, ఒక పామా? ఒకే పాము. మరి తేడా ఏమిటి? ముడుచు కూర్చున్న పాములో చలనము లేదు, క్రియ లేదు. జర పాకి పాములో చలనము, క్రియ అంటే శక్తి. మరి జర పాకి పాములో శక్తి ఉన్నది, కనపడుతోంది కదా. ముడుచుకుని కూర్చున్న పాములో శక్తి ఉందా లేదా? అక్కడ లేని శక్తి ఇక్కడ వచ్చిందా? కాబట్టి శక్తి అక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఇదండి విచారము. ఇది పాము గురించి కాదండి. దృష్టాంతం వత్, అహికుండల వత్ దృష్టాంతం. పాము గురించి కాదు, బయట పరుగులు తీసే పాము. మీరు పాము ఫోటోలు పెట్టి పూజలు మొదలు పెట్టమని కాదు. ఇట్ ఈజ్ నాట్ అబౌట్ ది సర్పెంట్. దృష్టాంతము, బ్రహ్మకి దృష్టాంతము. లేకపోతే ఆ పాము కాదని ఇక్కడ ఇంకో పాము ఉంది, ఈ పాము కూడా కాదాయా బాబు, దృష్టాంతం. మూగివాని ముందు ముక్కుకోవడం భయం. ఆ మహర్షి, బాదరాయణ మహర్షి అహికుండలవత్ అన్నాడు.
300 BCలో అన్నాడు. వీళ్ళు అది పట్టుకొచ్చారు పైకి. అహి అంటే పాము. కాబట్టి లోపల పాము కాదు, బయట పాము కాదు. మీరు ఈ పరుగులు తీయడం మానేసి అసలు విషయానికి రండి. అభ్యాసపరా జనాః. ఈ పరుగులు తీసేవాళ్ళు సత్యాన్ని తెలుసుకొనలేరు. మాట చెప్పాలి. వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏమిటంటే తమ స్వరూపాన్ని వాళ్ళు తెలుసుకోవాలి. ఆత్మానం న జానంతి. వీడు బయట పరుగులు తీస్తుంటే ఆత్మస్వరూపాన్ని ఎలా తెలుసుకుంటాడు? లోపలికి వెళ్ళి కూడా అక్కడ గింగిర్లు పడుతుంటే లోపల మనస్సుతోటి అలా గింగిర్లు అలా ఒక స్పిన్ను లాగా మెంటల్ స్పిన్ లోపల పెట్టేసుకుని మేము మెడిటేషన్ చేసేస్తున్నామని ఆ లోపల స్పిన్ అయిపోతూ ఉంటే అది అభ్యాసమే అయినది. వీళ్ళెవళ్ళు కూడా స్వరూపాన్ని తెలుసుకోలేరు. ఇప్పుడు చెప్పండి, ఈ వ్యాఖ్యానం అవసరమా కదా? ఆత్మానం తం న జానంతి అని చెప్పడానికి ఇప్పుడు నేను చెప్పిన వ్యాఖ్యానం అంతా అవసరమా కదా? తత్రాభ్యాస పరా జనాః. మరి ఏం తెలుసుకోవాలి? తనను తాను తెలుసుకోవాలి. ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి. తనను తాను తెలుసుకోవాలంటే ఫస్ట్ కండిషన్ ఏమిటో తెలుసునా? అభ్యాసం మానేయాలి. ఓకే. లోపల జ్ఞానదీపమును వెలిగించవలెను అన్నారనుకోండి, బయట 10, 100, 1000, 1,00,000 ఈ పిచ్చి మానేయాలి. అది ఫస్ట్ కండిషన్. కాదండి, బయట ఓ దీపం వెలిగించు. ఆ దీపం కూడా లోపల ఉన్న జ్ఞానదీపానికి సింబల్ అనే సంగతి మర్చిపోకు. ఆ ఒక్క దీపం కూడా నువ్వు మరిచిపోయి లోపల జ్ఞానదీపంతో సంబంధం లేకుండా వెలిగిస్తే అది వేస్టే. కాబట్టి ఈ అభ్యాసం అంటే రిపిటేషన్. ఒక తత్వమును తెలియుట అభ్యాస సాధ్యమా అని ఒక ప్రశ్న కలదు. ఒక వేదాంత సభలో నేను అడిగాను ఈ ప్రశ్న. ఒక పండితుడిని అడిగాను. ఆయన కొంచెం తిలమిల అయినారు, అయినా జాగ్రత్తగా సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. ఇప్పుడు కళ్ళు మూసుకున్నాను. ఇక్కడ ఘటము గలదు. ఘటం అనుకోండి, ఘటము కలదు. ఘట జ్ఞానం కలుగుతోందా? కలుగుటలేదు. అవునా? కళ్ళు తెరిచాను, ఘట జ్ఞానం కలిగింది. ఈ ఘట జ్ఞానము అభ్యాసం చేత కలిగిందా లేక అభ్యాసంతో సంబంధం లేకుండా కలిగిందా? అభ్యాసంతో సంబంధం లేకుండా కలిగింది. అభ్యాసమేమీ ఉండదు. అభ్యాసం ఇప్పుడు చిన్నపిల్లకి ఆఫ్థల్మాలజిస్ట్ కళ్ళజోడు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ పిల్ల చాలా చిన్నపిల్ల, అమాయకురాలు, చాలా ముద్దొచ్చే పిల్ల, 4-5 ఏళ్ల పిల్ల. ఎదురుకుండగా చార్ట్ పెట్టాడు. ఏబిసిడి వచ్చా పిల్లకి. అది ఏమిటని అడిగాడు. ఏ అని చదివింది. దాని కింద ఏమిటుందని అడిగాడు. ఏమో నాకు తెలియట్లేదు అని ఏడవడం మొదలుపెట్టింది. అమ్మగారు పక్కనే ఉన్నారు. అంటే అప్పుడు అమ్మగారు, ఏడవకమ్మా, డాక్టర్ గారు మంచివారు, నిన్నేమీ కష్టపెట్టరు, ఏడవకు అని అమ్మాయిని ఓదార్చారు. అప్పుడు డాక్టర్ గారు కూడా చాలా ప్రేమగా, నీకు మ్యాజిక్ చేసి చూపిస్తాను, చూస్తావా అన్నారు. అంటే చూస్తానంది. అప్పుడు కళ్ళజోడు పెట్టారు ఒకటి. ఇలాగ ఒక ఫ్రేమ్ పెట్టారు, కళ్ళజోడు కాదు ఫ్రేమ్ పెట్టారు. పెట్టి దాని లోపల ఒక లెన్స్ వేసి ఇప్పుడు ఏమిటని అడిగారు. XOLM అని ఉత్సాహంగా చెప్పింది. సో అభ్యాసం చేత తెలిసిందా లేకపోతే ఇన్స్టంటేనియస్గా తెలిసిందండి? అభ్యాసం చేత తెలియదు, మీరు అలా రుబ్బేస్తే తెలీదు. ఇప్పుడు శుద్ధం బుద్ధం ప్రియం పూర్ణం మనం పారాయణ చేసేద్దాం, మొదలు పెట్టండి, చూద్దాం మీకు ఏం తెలుస్తుందో నేను చూస్తాను. విశ్వం విష్ణుర్వషట్కార పారాయణ చేసేస్తే మీకు ఏం తెలిసింది? 108 సార్లు పారాయణ చేశారు, ఏం తెలిసింది? కాబట్టి చెప్పేవాళ్ళు లేక చెడిపోయాడని తెలుగులో సామెత ఒకటి గలదు. మీరు చెప్పేవాడిని న్యూట్రలైజ్ చేసి పెడితే ఇంకా ఎవడు బాగు చేస్తాడండి? చెప్పేవాడు ఒకడు ఉండాలి. చెప్పేవాడిని న్యూట్రలైజ్ చేయకూడదు. ఇంట్లో ఒకటి చెప్పేవాడు ఉంటాడు, వాడి నోరు మూసి వాడిని నోరు మూతేసేసి
ఉంటే ఇంక చెప్పేవాళ్ళు లేకుండా అయిపోతుంది. కాబట్టి సో జ్ఞానం అనేది, తెలియుట అనేది అభ్యాస సాధ్యము కాదు. అభ్యాసం వల్ల తెలియదు. అభ్యాసం వల్ల ఏమి లభిస్తుంది? ఇప్పుడు బాడీని మీరు ఇలా వంగి పాదాలు పట్టుకోవాలి, మోకాళ్ళు వంచకూడదు, నడుము వంచి పాదాలు పట్టుకోవాలి. మొదటి రోజు పాదాల మాట అలాంటి పెట్టి మోకాళ్ళు కూడా పట్టుకోలేనట్టుగా ఉంటారు, కానీ అలా అభ్యాసం చేస్తుంటే పట్టుకోగలుగుతారు. అలాంటివి సిద్ధిస్తాయి అభ్యాసం వల్ల. ఇప్పుడు గిన్నె ఉంది, దాన్ని ఇలా ఒకసారి నీళ్లతో ఇలా తొలిచారు, అది ఆ మురికి పోలేదు, అప్పుడు పీచు పెట్టి బాగా అభ్యాసం చేస్తే క్లీను. కాబట్టి అభ్యాసము అక్కడ అవసరం. జ్ఞానం దగ్గర అభ్యాసం ఏమిటండి? జ్ఞానం దగ్గర అభ్యాసం ఉండదు. పైగా అభ్యాసాన్ని మీరు జ్ఞానం దగ్గరికి పట్టుకొస్తే ఆ జ్ఞానం వెనక్కిపోతుంది. ఎందుకంటే అభ్యాసము కర్మ వలన ఒకే కర్మను అదే పనిగా చేసేస్తూ ఉంటే దాన్ని అభ్యాసము అంటారు. అభ్యాసం వల్ల ఏమీ ఒరిగిదేమీ ఉండదు. అభ్యాసం కొన్ని చోట్ల ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఫిజియోథెరపీ ఉంది, అది అభ్యాసము. నేను ఫిజియోథెరపీ చేస్తూ ఉంటాను, ఏదో మోకాళ్ళ నొప్పికి. ఒక కాలు ఇలా పెట్టి ఇలా వెనక్కి హ్యామ్ స్ట్రింగ్ బాగా సాగి ఇట్లా ఏదో ఒక చేయమంటాడు. ఒకసారి చేస్తే నొప్పి తగ్గదు, 30 సార్లు చేయమంటాడు. అక్కడ నిలబడి ఉంటాడు ఫిజియోథెరపిస్ట్. 30 సార్లు ఎందుకయా, 4 సార్లు చేశాను. కాదు సార్, ఫిజియోథెరపీ అంటే మీకు తెలియదు, 30 సార్లు మీరు చేయండి. నేను 10 సార్లు చేసేప్పటికి నాకు తేడా తీయడం మొదలుపెట్టింది. 30 సార్లు చేసేప్పటికి ఆయాసం వచ్చింది, కానీ నొప్పి కూడా పోయింది. ఓహో, ఇదా దీని రహస్యం. కాబట్టి ఫిజియోథెరపీకి ఏమిటి? అభ్యాసం. జ్ఞానానికి ఏమిటి? అభ్యాసం కాదు. ఏమిటో తర్వాత చెప్తారు. అభ్యాసం అయితే కాదు. జ్ఞానము మీ స్వరూపమండి. జ్ఞానం కోసం మీరు వెతుకులాడాల్సిన పని లేదు. మీ స్వరూపం. ఇప్పుడు దీపం వచ్చి నాకు వెలగాలంటే ఏం చేయాలని అడిగినట్టుగా ఉంటుంది. అది ఏం చేయాలి? దీపం వెలగాలంటే ఏం చేయాలి? ఏమీ చేయక్కర్లేదు, కూర్చుంటే సరిపడుతుంది, అది వెలుగుతుంది. కాబట్టి జ్ఞానం దగ్గర అభ్యాసంతో పని లేదు. పైగా అభ్యాసం ఏం చేస్తుందంటే జ్ఞానాన్ని కప్పివేస్తుంది. కాబట్టి మొహమాటం లేకుండా అష్టావక్ర మహర్షి కుండ బద్దలు కొట్టినట్టు చెప్తున్నాడు, ఈ అభ్యాసపరులైన జనులు ఆత్మతత్వమును తెలియలేరు. కాబట్టి మీరు అభ్యాసం మానేయండి, తెలుసుకోండి. ఏం తెలుసుకోవాలి? మిమ్మల్ని మీరు తెలుసుకోండి. అంటే మా గురించి మాకు తెలియదన్న మాట. తెలియదు, మీ గురించి మీకు తెలియదు, మీరు తెలుసుకోండి. అది చెప్పండి ఏమిటోనో. మీరు శుద్ధం, మీ స్వరూపము శుద్ధము. ఇక్కడే పేచి మొదలు. ఇప్పుడు అయితే శుద్ధం అంటే నేను శుద్ధుడనావు, అయితే ఇంక స్నానం చేయక్కల. అలా కాదు, స్నానం చేయాలి. దేహము శుద్ధమంటలేదు, ఆత్మానం శుద్ధం ఆత్మానం. అయితే నేను దేహం అంటే ఆత్మే కాదు. నీవు దేహమా? దేహమును తెలియవాడవా? ఇప్పుడు ఒకటి గట్టిగా మనస్సుకు తెచ్చుకోవాలి. అనుభవము అనే మాటని పట్టుకోవాలి. జగత్ అనేది అనుభవానికి వచ్చినప్పుడు జగత్ అయిందా? అనుభవానికి రాకుండానే జగత్ అయిందా? అనుభవానికి వచ్చినప్పుడే జగత్ అయింది. అనుభవానికి రాకపోతే అది జగత్ అనే మాటే అసలు ఉండదు. ఇప్పుడు ఘటమనగానేమి? ఘటముందా? ఘటమనగానేమి అంటే మ్యాటర్ అన్నారు. ఘటం అంటే మ్యాటర్ కదా. వాట్ ఈజ్ మ్యాటర్ అంటే వాట్ ఈజ్ మ్యాటర్? ఇవి బేసిక్స్ ఆఫ్ ఫిజిక్స్ ఆర్ సైన్స్, అవి డౌట్ఫుల్గానే మిగిలి ఉంటాయి. మ్యాటర్ ఎన్ని విధములు అంటే 92 ఎలిమెంట్స్ ఉన్నాయి సృష్టిలో, ప్రధానమైనవి. మ్యాన్ మేడ్ ఎలిమెంట్స్ అవి పక్కన పెడితే 92 ఎలిమెంట్స్ ఉన్నాయి. మ్యాటర్ కన్సిస్ట్స్ ఆఫ్ 92 ఎలిమెంట్స్. అది చెప్తాడు. ఓకే, మ్యాటర్ హ్యాస్ 92 ఎలిమెంట్స్. సరే, అసలు మ్యాటర్ అంటే ఏమిటి అది చెప్పు. మ్యాటర్ని అనలైజ్ చేయడం అంటే ముక్కలు చేసి 92 ముక్కలు కలిస్తే మ్యాటర్ అయిందని చెప్పాడు.
నువ్వు 92 ముక్కలు అన్నావు, అసలు వాట్ ఈజ్ మ్యాటర్ అది చెప్పు. అంటే దట్ విచ్ ఆక్యుపైస్ స్పేస్ ఈజ్ మ్యాటర్ అని డిఫైన్ చేశారు. ఆకాశమునందు అది ఆక్రమించి ఉండేది మ్యాటర్ అని డెఫినేషన్ ఇచ్చారు. ఈ డెఫినేషను బాహ్య దృష్టితో చెప్పినది, న్యూటోనియన్ డెఫినేషన్. అది న్యూటోనియన్ మెకానిక్స్ నుంచి వచ్చిన డెఫినేషన్. అప్పుడు న్యూటన్ నన్ను అడిగారు, మరి స్పేస్ అంటే ఏమిటని అడగద్దు. స్పేస్ ఈ స్పేస్ అండ్ టైం అన్నాడు ఆయన. అండ్ టైమ్ ఈజ్ టైం. ఈ టైం మాట ఎందుకు వచ్చింది? ఈ మ్యాటర్ కదులుతుంది, లాస్ ఆఫ్ మోషన్. ఈ మ్యాటర్ కదిలినప్పుడు ఏం కావాలి? కదలడానికి స్పేస్ కావాలి, టైం కావాలి. టైం లేనిదే కదలిక ఉండదు, స్పేస్ లేనిదే కదలిక ఉండదు. ఏది కదులుతుంది? మ్యాటర్ కదులుతుంది. కాబట్టి మ్యాటర్ ఈజ్ దట్ విచ్ ఆక్యుపైస్ ఎ స్పేస్, విచ్ మూవ్స్ ఇన్ స్పేస్ and which moves in time and which follows certain laws. అది మ్యాటర్ అని చెప్పాడు. అయితే ఐన్స్టైన్ వచ్చి చెప్పాడు, స్పేస్ అబ్సల్యూట్ కాదన్నాడు. అంటే మీకు ఓపిక ఉందా ఇటువంటి విచారం? కొంచెం ఓపిక పట్టండి. కంటైన్డ్ మోడల్ ఎవరిది? న్యూటన్ది. కంటైనర్, ఇప్పుడు ఇది కంటైనర్, దీని లోపల నీళ్లు ఉన్నాయి, అది కంటైన్డ్. అలాగే స్పేస్ ఈజ్ కంటైనర్, మ్యాటర్ కంటైన్డ్. ఆధారాధేయ భావం. మన నైయాయికులు అలాగే మాట్లాడతారు. నైయాయికులు న్యూటన్ కంటే వీళ్ళేం గొప్పవాళ్ళు ఏమీ కాదు. ఓకే, ఆధారాధేయ భావం. స్పేస్ ఆధారము, మ్యాటర్ ఆధేయం. టైం కూడా పెట్టాడు. టైం ఎందుకు పెట్టాడు? మోషన్ అనేది ఒకటి పట్టుకొచ్చాడు కాబట్టి టైం పెట్టాడు. టైం అబ్సల్యూట్, స్పేస్ అబ్సల్యూట్. ఆ రెండింటినీ కలిపాడు. స్పేస్ అండ్ టైం అనే ఆధారమునందు, అనే కంటైనర్లో మ్యాటర్ ఉంటుంది అని చెప్పాడు ఆయన. అది మ్యాటర్ యొక్క డెఫినేషన్. అయిపోయింది, న్యూటన్ కాలం అయిపోయింది. తర్వాత ఐన్స్టైన్ మహాశయుడు వచ్చాడు. సైన్స్ ఫ్రీజ్ అయిపోయి ఉండదు, సైన్స్ ముందుకు సాగుతూ ఉంటుంది. ఫ్రీజ్ అయిపోయి ఉండేది ఏమిటో తెలుసునా? ట్రెడిషన్. అది ఫ్రీజ్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు రాముల వారి కళ్యాణంలో ప్రవర్ ఇలా ఎందుకు చెప్పేవరా అంటే, ఆ 15వ శతాబ్దంలో అలా చెప్పారు కాబట్టి నేను ఇప్పుడు అలా చెప్తున్నాను అంటాడు. 15వ శతాబ్దంలో చెప్పినట్టుగా 21లో ఎందుకు చెప్పాలి అని అడగద్దు. మీరు అడిగితే మీరు యు ఆర్ ఎ హెరిటిక్. చాలా తప్పు ప్రశ్నలు అడుగుతున్నారు మీరు. కాబట్టి నేను పాఠం ఎలా చెప్పాలి? మా గురువుగారు ఎలా చెప్పారో అలా నేను పాఠం చెప్పాలి. ఆయన ఎలా చెప్పాలి? వాళ్ళ గురువుగారు ఎలా చెప్పారో ఆయన అలా చెప్పాలి. మరి మీరేం ఉద్ధరిస్తారు? నేను చెప్పిన దాన్ని మీరు చిలక పలుకుల్లాగా మీరు పలుకుతారు. దీని పేరు ట్రెడిషన్. సైన్స్ అలా ఉండదు. ఈ టాపిక్ని వివేకానంద స్వామి చర్చించాడు. ఓన్లీ మతంలో ట్రెడిషను, సైన్స్లో ప్రోగ్రెస్ ఉంటాయి, మారిపోతాం. ప్రోగ్రెస్ అంటే మారడం, ఉంటాయంటే నో అని చెప్పాడు ఆయన. మన హిందూ మతానికి వచ్చినటువంటి ప్రారంభం ఏమిటంటే, వీళ్ళు మతంలో ప్రశ్నల్ని లేవనెత్తనియ్యరు, ప్రశ్న వెయ్యకూడదు. ట్రెడిషన్ పేరుతో అథారిటీని చెలాయిస్తారు. నేను చెప్పినట్టు నువ్వు చేయి అని ట్రెడిషన్ ఏం చేస్తుంది? అథారిటీని ఇస్తుంది. నేను ట్రెడిషనల్ పర్సన్, దేర్ఫోర్ ఐ గెట్ అథారిటీ. యూ ఫాలో వాట్ ఐ సే, యూ డోంట్ క్వశ్చన్. దిస్ ఈజ్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్. నో, ఇన్ మతంలో కూడా సైన్స్లో ఎలా అయితే క్వశ్చనింగ్ ఉంటుందో మతంలో కూడా ఉండి తీరాలి అని డిక్లేర్ చేసినాడు వివేకానంద స్వామి. ఓకే, సో ఐన్స్టైన్ వచ్చాడు రంగంలోకి. ఆయన అన్నాడు, ఈ ఆధారాధేయ భావము ఇది కల్పితము, ఇది ఈ మోడల్ తప్పు అన్నాడు. ఎందుకంటే ఆధారం అలా ఇప్పుడు స్థిరంగా ఉంటుంది, ఆధేయం దాంట్లో పెట్టబడుతుంది. ఈ మోడల్ తప్పు. స్పేస్ అబ్సల్యూట్ కాదు,
అది రిలేటివ్. స్పేస్ని బట్టి టైం ఉంటుంది, స్పేసు టైము కలిసి ఉంటాయి, దాన్ని కంటిన్యూయం అంటారు. కలిసి ఉంటాయి, విడదీసి ఉండవు, కలిసి ఉంటాయి, దాన్ని ఏమంటారు? కంటిన్యూయం అంటారు. ఇప్పుడు చెయ్యి అన్నారనుకోండి, వ్రేళ్ళు అన్నారనుకోండి, ఊరికే దృష్టాంతం ఏదో చెప్తున్నాను, దాన్ని మీరు ఆ దృష్టాంతాన్ని పీకద్దు. వ్రేళ్ళుంటే చెయ్యి ఉంటుంది, చెయ్యి ఉంటే వ్రేళ్ళు ఉంటాయి, కలిసి ఉంటాయి, కంటిన్యూయం. స్పేస్ అండ్ టైం కలిసి ఉంటాయి, అవి కంటిన్యూయం. ఓకే, న్యూటన్ కూడా అన్నాడు ఆ మాట. స్పేస్ అండ్ టైమ్ ఈజ్ ఏ కంటిన్యూయం అని న్యూటన్ కూడా అన్నాడు. కానీ అబ్సల్యూట్ అన్నాడు, కంటైనర్ అన్నాడు. ఐన్స్టైన్ అన్నాడు దే ఆర్ నాట్ అబ్సల్యూట్, ది కంటైనర్ మోడల్ ఈజ్ నాట్ వ్యాలిడ్, ఇట్ ఈజ్ అండ్ స్పేస్ టైమ్ కంటిన్యూయం, ఇట్ ఈజ్ నాట్ స్పేస్ టైమ్ కంటిన్యూయం, ఇట్ ఈజ్ మ్యాటర్ స్పేస్ అండ్ టైమ్ కంటిన్యూయం అని చెప్పాడు. అంటే దాని అర్థం ఏంటో తెలుసునా అండి? ఈ సృష్టిలో మ్యాటర్ లేకపోతే స్పేస్ టైం కూడా ఉండదు. అది మరి కంటిన్యూయం అంటే. కాబట్టి ఇప్పుడు మ్యాటర్కి డెఫినిషను కంటైనర్ కంటైన్డ్ డెఫినిషన్ కాదు, ఐన్స్టైన్ డెఫినిషన్ అది కాదు. వాట్ ఈజ్ స్పేస్ మీకు తెలుస్తూ ఉంటుంది, వాట్ ఈజ్ టైం మీకు తెలుస్తూ ఉంటుంది, వాట్ ఈజ్ మ్యాటర్ మీకు తెలుస్తూ ఉంటుంది. కాబట్టి మ్యాటర్ ఈజ్ దాట్. మ్యాటర్ ఈజ్ నోవబుల్నెస్ అనే ఒక క్యారెక్టర్ పెట్టాడు దానికి. ఏది చేతన పురుషునిచే తెలియబడుతూ ఉంటుందో అది మ్యాటర్. స్పేస్ కూడా అదే, టైం కూడా అదే. కాబట్టి ఇట్ ఈజ్ నౌ స్పేస్, మ్యాటర్, స్పేస్, టైం, కాన్షియస్నెస్ కంటిన్యూయం అని చెప్పాడు. అర్థమైందండి? ఎందుకంటే కాన్షియస్నెస్ లేకపోతే స్పేస్ లేదు, టైం లేదు, మ్యాటర్ లేదు. బికాజ్ మ్యాటర్ ఈజ్ నోవబుల్నెస్, అది తెలియబడుట అనే లక్షణము గలది మ్యాటరు. తెలియబడుట అనే లక్షణం ఎప్పుడు ఉంటుందండి? కాన్షియస్నెస్ ఉంటే ఉంటుంది. చైతన్యం లేకపోతే తెలియబడుట అనే లక్షణం ఎందుకు ఉంటుంది? కాబట్టి తెలియబడుట, స్పేస్, టైము, తెలుసుకునేది, దట్ ఈజ్ ది కంటిన్యూయం అని చెప్పాడు అని ఐన్స్టైన్ మహాశయుడు చెప్పినాడు. కాబట్టి మీరు మీ స్వరూపము, ఆ తెలుసుకునేది స్వరూపం, చైతన్యం మీ స్వరూపం. చైతన్యం యొక్క లక్షణం ఏమిటంటే ఎవ్రీథింగ్, ప్రతిదీ దానిలో నోవబుల్ అవుతుంది. మ్యాటర్ నోవబుల్, స్పేస్ నోవబుల్, టైం నోవబుల్, దట్ నోయింగ్నెస్, ఇది కంటిన్యూయం. ఏమంటే నోయింగ్నెస్ లేకుండా నోవబుల్ ఉంటుందండి? నోవబుల్ లేకుండా నోయింగ్నెస్ ఉంటుందా? కంటిన్యూయం. అవన్నీ కలిసి ఉంటాయి అని చెప్పాడు. ఇదే మనకి తైత్రీయోపనిషత్తులో మహర్షులు కూడా అన్నమయము మ్యాటర్, ప్రాణమయము లైఫ్, మనోమయము మైండ్, విజ్ఞానమయము ఇంటలెక్ట్ ఆర్ ఇంట్యూషన్, ఆనందమయము హ్యాపీనెస్ విచ్ ఈజ్ ఆత్మ, ఇట్ ఈజ్ ఎ కంటిన్యూయం అని వాళ్ళు చెప్పినారు. అక్కడ సేమ్ కంటిన్యూయం. వాళ్ళు ఋషులు కొన్ని వేల సంవత్సరాల క్రితం చెప్పారు. అక్కడికి ఐన్స్టైన్ మహాశయుడు వచ్చేప్పటికి కొన్ని వందల సంవత్సరాలు గడిచాక ఐన్స్టైన్ మహాశయుడు అక్కడికి చేరినాడు. కాబట్టి ఈ నేను జగత్తులో మొదలుపెట్టా. జగత్ అంటే ఏమిటి? మీకు అనుభవానికి వచ్చేది. మీకు అనుభవానికి రాకుండా మీ అనుభవాన్ని పక్కన పెడితే జగత్తు ఉంటుందండి? ఉండదు. కంటిన్యూయం, అవిభాజ్యము అంటారు సంస్కృతంలో. అవిభాజ్యము, విడదీయడానికి వీల్లేదు, కలిసి ఉంటాయి. ఓకే, కాబట్టి జగత్ మీ అనుభవము కనుక మైనస్ చేస్తే జగత్ అనేది ఉండదు. కాబట్టి జగత్ అంటే ఏమిటి? మీ అనుభవానికి వచ్చేది. కాబట్టి ఇక్కడ మెయిన్ ఎలిమెంట్ ఏమిటి? అనుభూతి. దట్ విచ్ మేక్స్ అనుభవ పాసిబుల్. షుగర్ అంటే ఏమిటి? ఈ స్వీట్స్ అన్నీ తీయగా ఉండి ఇట్లా చేసేది అన్నట్లుగా జగత్తు నోవబుల్ అయ్యి ఇట్లా చేసేది ఏమిటి? మీ అనుభూతి. మీ యందు అనుభూతి కలదు గనుక
చైతన్యానికే మరో పేరు అనుభూతి. చైతన్యం అన్నది నిర్గుణము, బై ఇట్ సెల్ఫ్. అనుభూతి అని ఎప్పుడైతే దానికి పేరు పెట్టారో మ్యాటర్, స్పేస్, టైం ఇవన్నీ ఆ అనుభవంలోకి వస్తాయి. కాబట్టి అది అనుభూతి అని దానికి ఒక నామకరణాన్ని ఇచ్చినారు కదా. ఎలక్ట్రిసిటీ ఫ్యాన్ అన్నట్టు, ఎలక్ట్రిసిటీ ఫ్యాన్ వచ్చిందంటే ఎలక్ట్రిసిటీని బట్టి వచ్చింది. ఎలక్ట్రిసిటీ బై ఇట్ సెల్ఫ్ ఎలక్ట్రిసిటీ, ఫ్యాన్లోకి వచ్చేప్పటికీ మెకానికల్ ఎనర్జీగా అయినది, అదే ఎలక్ట్రిసిటీ. అహికుండల న్యాయము. ఓకే, కాబట్టి అనుభూతి రూపంగా చైతన్యము గలదు. ఈ అనుభూతి అనే మాట ఎందుకు పట్టుకొచ్చారు? జగత్తు అనుభవానికి వస్తోంది, స్పేస్ అనుభవానికి వస్తోంది, టైం అనుభవానికి వస్తోంది. ఏది అనుభవానికి రావాల్సినా ఇదే ముఖ్యము. కాబట్టి అనుభవమునకు మ్యాట్రిక్స్ అంటారు. అనుభవానికి మ్యాట్రిక్స్ ఏమిటి? ఆత్మ చైతన్యం. కాబట్టి దానికి అనుభూతి అని పేరు పెట్టినారు. కాబట్టి జగత్తు మీకు అనుభవానికి వస్తోంది. తర్వాత దేహము మీకు అనుభవానికి వస్తోంది. దేహంలో ఉండే మాలిన్యము మీకు అనుభవానికి వస్తోంది. మీరు మలినము కాదు. దేహంలో ఉండే మాలిన్యము మీకు అనుభవానికి వస్తోంది. స్నానం చేశారు, దేహం యొక్క శుచి మీకు అనుభవానికి వస్తోంది. ఇప్పుడు మీ అనుభూతి స్వరూపులైన మీరు మలినమా శుచియా? రెండూ కాదండి, రెండూ కాదు. మలినము కాదు, శుచి కాదు. దేహము మలినము, దేహము శుచి. దేహం మీకు అనుభవానికి వస్తోంది. కాబట్టి ఇప్పుడు రెండూ కాని చైతన్యాన్ని ఎలా వర్ణించాలండి? శుద్ధం అని వర్ణించారు. ఇంకా అంతకంటే ఇంకేం చెప్తారు దాన్ని? శుద్ధం. అది దాంట్లో శుచి అశుచి అనే ద్వంద్వములు లేవు. దేహం అనుభవం, ఇప్పుడు జగత్తు అనుభవానికి వచ్చింది. జగత్తులో మంచి చెడు అనే ద్వంద్వములు గలవు. అనుభూతి యందు ఉన్నాయా? లేవు. ఓకే, జడము ప్రాణము గలది, ప్రాణము లేనిది అనే ద్వంద్వము జగత్తునందు గలదు. అయితే ఇప్పుడు అనుభూతి ప్రాణము గలదియా ప్రాణము లేనిదియా? ప్రశ్న తప్పు. అది ప్రాణము గలది అని గాని ప్రాణము లేనిది అని గాని నిర్వచించుటకు శక్యము కానిది అనుభూతి. కాబట్టి దానిని శుద్ధం అంటే దాంట్లో అనుభవానికి వచ్చే జగత్తులో శుచి అశుచి ఉన్నాయి. అనుభవానికి వచ్చే దేహమునందు శుచి అశుచి ఉన్నాయి. ఓకే, కాబట్టి ఆ అనుభూతి యందు అంటే అనుభవమును సంభవము చేసే ఆ మూల ధాతువు, భాష మీకు అర్థమవుతుందా? అనుభవం అనే దానిని సంభవం చేసేది. స్వీటు లడ్డూ తీయగా ఉంది, ఎందువల్ల? లడ్డూకి ఆ తీయదనాన్ని సంభవం చేసింది ఏది? పంచదార. ఆ విధంగా అనుభవమునకు వచ్చే విధంగా చేసినటువంటి అనుభూతి, అనుభవమును సంభవము చేసిన అనుభూతి ఏది గలదో దాని యందు శుచి అశుచి అనే ద్వంద్వము ఉండదు. ఓకే, కాబట్టి స్నానం చేసేది దేనికి? దేహమునకు శుచిని కలిగించుటకు. మరి పుణ్యస్నానాలు అవి చేస్తారు. దీని మాట చెప్పాలా అక్కర్లేదా? పాఠంలో మీరు చెప్పండి. పుణ్యస్నానాల మాట చెప్పామనుకోండి, అది చాలామందికి ఎవరో మనోభావాలు దెబ్బతింటాయి కదా. చెప్పడం మానేయమంటారా చెప్పమంటారా? మీరు చెప్పండి. చెప్పమంటారా? నేను శ్లోకం చెప్తా, వివరిస్తా, దాని సోర్స్ ఫైనల్గా చెప్తా. అప్పుడు మీరే డిసైడ్ చేద్దురు. కానీ ఆత్మా నది, మీరు నదీ స్నానం అంటున్నారు కదా. ఆత్మా నది, మరి నదిలో నీళ్లుంటాయి కదా. సంయమ తోయ పూర్ణ, ఈ ఆత్మ అనే నదిలో కూడా నిండా ఉన్నాయి నీళ్లు. తోయ అంటే నీరు నిండా ఉంది. ఏమిటా నీరు నిండా ఉండడము? సంయమము. సంయమం అంటే బయటికి పరుగులు మానేసి లోపలికి చూడు, దేహము ఇంకా లోపలికి చూడు, వెనక్కి లాగు, ఇంద్రియములు వెనక్కి లాగు, మనస్సు ఇంకా వెనక్కి లాగు, బుద్ధి ఇంకా వెనక్కి లాగు, అహంకారము వెనక్కి లాగు, ఇంకా ఎరుక శుద్ధ చైతన్యము.
అది నీరు. ఆత్మ అనే నదిలో నిండా ఉన్న నీరు సంయమము. మీరు అంతర్ముఖులైతూ ఉంటే మీకు ఆ నీరు మీకు అనుభవానికి అంతర్ముఖత్వమే నీరు. సంయమ శబ్దానికి అర్థం ధారణ, ధ్యాన, సమాధి. దీనికి సంయమం అని పేరు. అంటే అంతర్ముఖులై ఉండుటయే నిండా ఉన్న నీరు. ఆత్మ అనే నదిలో నీరు. సత్యహ్రద, అదే సత్యము. ఇంకా ఏదీ సత్యము కాదు. మిగతావన్నీ కూడా అనుభవానికి వచ్చివే తప్ప యథార్థములు కాదు. అనుభవమును ఘటిల్లజేసే అనుభూతియే సత్యము. ఆ సత్యమే దాని యొక్క వైశాల్యము. నది అలా విశాలంగా ఉంటుంది కదండి నీటితో నిండి. ఆ వైశాల్యం ఏమిటంటే సత్యము. అదే సత్యం, జ్ఞానం. ఆ సత్యమనే వైశాల్యము గలది. తర్వాత మరి ఒడ్డుంటుంది కదా, శీలతట, మంచి మనసు, గుడ్నెస్. ఏమంటే మతం ఏమిటండి? గుడ్నెస్. ఉపనిషత్తులు మనిషికి మతాన్ని బోధించాయి. ఏం మతాన్ని బోధించాయి? గుడ్నెస్ అనే మతాన్ని బోధించాయి. మంచిగా ఉండు, మాయ, కపట. మంచిగా ఉండడం అంటే ఏమిటి అంటే మాయా, కపటము ఇవన్నీ పెట్టుకోకు. సత్యం వద, సత్యమేవ జయతే. ధర్మంచర, మంచిగా ఉండవయ్యా, పరుషంగా ఉండకు. సో ధర్మాన్ని చెప్పేప్పుడు కూడా పరుషంగా చెప్పకు అని ఉపనిషత్తు చెప్తోంది. ఉపనిషత్తు సో ఏమని చెప్పిందంటే అలూక్ష ధర్మకామాస్యు. ధర్మం తెలియాలంటే ఎవడు పరుషంగా మాట్లాడతాడో, నిందిస్తాడో, నువ్వు తక్కువ వాడివి, కింద కూర్చో అని నీకు సమానమైన స్థాయి ఇవ్వకుండా నిన్ను తక్కువ చేస్తాడో వాడి దగ్గర నువ్వు ధర్మం అడగద్దు. ఎవడు డబ్బు కోసం ధర్మం చెప్తాడో వాడి దగ్గర నువ్వు ధర్మం అడగద్దు. నిన్ను తనతో సమానంగా ట్రీట్ చేసి సోదర భావంతో ప్రేమతో ఉన్నవాడు, డబ్బు సంబంధం లేని వాడిని దగ్గరే నువ్వు ధర్మాన్ని తెలుసుకో అని ఉపనిషత్తు చెప్పింది. కాబట్టి మంచిదనమే మతము అని ఉపనిషత్తు చెప్పింది. సరిగ్గా అదే మతాన్ని బుద్ధుడు ముందుకు తీసుకుపోయినాడు. అదే మతాన్ని బుద్ధుడు ఉపనిషత్తుల మతమునే బోధించినాడు. బౌద్ధము కాకపోవచ్చును, బౌద్ధము తర్వాతి కాలంలో వచ్చిందే, అది కొంత ఇటు అటు డిస్టర్బెన్స్ ఉంటుంది. బట్ ఇప్పుడు కృష్ణుడి తర్వాత వచ్చిన కృష్ణ భక్తులందరూ కృష్ణుడు చెప్పిన మాటలు వింటున్నారా? ఏమీ లేదుగా. కాబట్టి ఈ సమస్య అందరికీ ఉన్నదియే. కనుక జీసస్ క్రైస్ట్ చెప్పిన బోధనని క్రిస్టియన్స్ ఫాలో అవుతున్నారా? లేదనే చెప్పక తప్పదు తర్వాతి కాలంలో వచ్చిన వారు. కాబట్టి ఈ సమస్య సర్వత్రా గలదు. ఇప్పుడు శంకరాచార్యుల అనుయాయులు శంకరుల బోధలని పక్కన పెట్టారు. పక్కన పెట్టి తంత్రం వెనకాల పడ్డారు. ఏం చెప్తాం? కాబట్టి బుద్ధుడు ఉపనిషత్తుల బోధనే ముందుకు తీసుకువెళ్ళినాడు. మంచిదనమే మతము. శీలతట, ఈ నదికి ఒడ్డు మంచిదనము. ఓకే. ఇంకా మంచిదనం అంటే ఏమిటని మీరు అడగండి, మీకు తెలుసు. దయోర్మిహి అంటే మరి నదిలో కెరటాలు వస్తాయి కదా, ప్రాణుల ఎడల దయ కలిగి ఉండుట, అహింస. హింస అనేది ఎన్నడూ దరిదాపులకు రానివ్వద్దు. బుద్ధుడు వేదాన్ని తిరస్కరించాడు, వేదాన్ని తిరస్కరించలేదు. ఉపనిషత్తుల్ని నెత్తిమే పెట్టుకున్నాడు. వేదంలో కర్మకాండని తిరస్కరించాడు. ఎందుకు తిరస్కరించానో చెప్పాడు. మీరు హింస చేస్తున్నారు, అందుకోసం తిరస్కరించాడు. మాకు హింసతో సంబంధం లేని కర్మ మీరు చేసుకోండి. హింస నిమిత్తమై ఆయన త్రోసిపుచ్చినాడు. కాబట్టి దయ ఉండాలి. హింసని దరిదాపులకు రానివ్వకూడదు. ఓ దున్నను పట్టుకొచ్చి మెడలో పలుపేసి ముక్కుకి తాడేసి లాగేసి దానికి ఏదో పూజ చేశాను, లేకపోతే కుక్కకి మెడలో ఏదో వేసి నేను భైరవుడికి పూజ చేశాను, గోవుకేమో భయపెట్టేసి హారతులు ఇచ్చి బొట్లు పెట్టేసి నేనేమో దేవతల్ని పూజ చేశాను. మీరు ఏ పూజ చేసినా హింస అనేది ఉండరాదు. హింస ఉండరాదు. భోజనం పెడతానని పిలిచి 2 గంటల దాకా పూజ చేసి అప్పుడు పెడతారా భోజనం? హింస అయిపోలేదు పిల్లలకి వాళ్ళకి? ఈ పూజ 12:30 లోపల ముగించి వడ్డించాలి.
అలాంటి అంత సెన్సిటివ్గా ఉండాలి. అది ఆత్మ అనే నది అందలి కెరటము. దయోర్మి తత్రావగాహం కురు పాండుపుత్ర. అంటే ఓ ధర్మరాజా, ఆ ఆత్మ అనే నదిలో నువ్వు స్నానం చేయి, మునక వెయ్యము. అవగాహం, నదిలో మునక వేస్తారు, మునగాలిగా, వెళ్ళిలాగా అలా దిగేసి మళ్ళీ పైకి వచ్చేయడం కాదుగా. ఏం చేయాలి? నదీ స్నానం అంటే, పుణ్యస్నానం అంటే ఏమిటి? మునగాలి. నువ్వు ఆత్మ అనే నదిలో నువ్వు మునుగుము. ఓకే. ఫైనల్గా నా వారినా శుద్ధ్యతి చాంతరాత్మ. నీ అంతఃకరణము, అంతరాత్మ అంటే అంతఃకరణము, నీళ్ల స్నానం వల్ల శుద్ధి చెందదు. ఇప్పుడు మీకు పుణ్యనది స్నానం ఏమిటో తెలిసిపోయిందిగా. ఈ శ్లోకం ఎక్కడి నుంచో చెప్పంటారా? ఇప్పుడు మహాభారతం శాంతి పర్వం నుంచి వచ్చింది ఈ శ్లోకం. ఓకే. కాబట్టి మీరు ఆత్మకు శుద్ధి కలిగించుట కొరకై పుణ్యనదీ స్నానము అక్కర్లేదు. మరి ఎలాగ ఆత్మకు శుద్ధి? ఆత్మశుద్ధము అని తెలుసుకోవయ్యా, సరిపడింది. ఇది ఎలాగంటే, నేను ఒక ఆమె వస్త్రాన్ని శుద్ధి చేసి ఆమె, పంతులు తీసుకురా నీ వస్త్రాలేవో అని అంటే ఇచ్చాను. ఇచ్చి ఇది కూడా వేయబోయాను. వేయబోతే అది నువ్వు పొద్దున్న నేను శుద్ధి చేసి ఇచ్చిందే నెత్తిన వేసుకున్నావు, మళ్ళీ అది నాకు ఇస్తావేమిటి అంది ఆవిడ. అవును మర్చిపోయాను, సారీ, ఇది శుద్ధమే అని తెలుసుకున్నాను అంతే. ఇది శుద్ధమని తెలుసుకున్నానా లేక దీనిని శుద్ధి చేసినానా? శుద్ధమని తెలుసుకున్నాను. ఆత్మ విషయంలో కూడా అంతే కాదు, అభ్యాసం చేసి శుద్ధి చేస్తాము. పూజ్య స్వామీజీ అనేవారు, వ్యాక్యూమ్ క్లీనర్ పెట్టి ఆత్మను శుద్ధి చేస్తావా ఏమి? అభ్యాసం కదా. వ్యాక్యూమ్ క్లీనర్ అంటే అలాగ ముందుకి వెనక్కి. లేకపోతే డెటాల్ పెట్టి క్లీన్ చేస్తావా ఆత్మని? ఆత్మ శుద్ధము అంటే ఆత్మయందు అశుచి శుచి, దేహము యొక్క అశుచి శుచి ఆత్మయందు లేవు. ఓకే. కాబట్టి ఆత్మ శుద్ధమన్నాను కనుక స్నానం చేయని వాడిని ఒళ్ళో కూర్చోబెట్టుకోమని నా అభిప్రాయం కాదు. దేహము యొక్క శుచి అశుచి ఆత్మయందు లేవు, తెలుసుకోండి. మనస్సులోని దోషములు పుణ్యము పాపము. పుణ్యము పాపము అవి వాటికి లెవెల్స్ ఉన్నాయి. పుణ్యపాపములు అంతఃకరణమునందుంటాయి, మొత్తం అంతఃకరణం. పుణ్యపాపముల యొక్క ఫలమైన సుఖ దుఃఖములు మనస్సునందుంటాయి. పుణ్యపాపములను మనకిచ్చే ధర్మ అధర్మములు బుద్ధి ఎందుంటాయి. ఇదే దాంట్లోనే లెవెల్స్. ఈ ద్వంద్వములు ఏవి కూడా ఆత్మయందు లేవు. శుద్ధం. కాబట్టి ఆత్మని శుద్ధి చేసే ప్రయత్నము మీరేమీ చేయకండి. ఆత్మశుద్ధము అని తెలుసుకొనుడు. ఎలా తెలుసుకోవాలి? ఆత్మయందు కాలము లేదు, అకాల్. సత్ శ్రీ అకాల్. నేను కాలమునకు అతీతమైన వాడను అని మీరు తెలుసుకోండి. అనుభూతి స్వరూపులు మీరు. కాలం మీకు అనుభవానికి వస్తుంది, మీ అనుభూతి యందు కాలం ప్రకాశిస్తుంది. కాబట్టి అనుభూతి కాలమునకు అతీతమైనది. ఐ యామ్ టైమ్లెస్ అని మీరు తెలుసుకోండి. ఏమంటే ఇప్పుడు టైం ఎందుకండి, టైం గురించి ఎందుకండి మీరు అలాగా మమ్మల్ని పట్టుకుని టైము పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టి అలా అనుకోవద్దు. ఆత్మ టైమ్లెస్ అని మీరు తెలుసుకోండి. యు నో ఆత్మ ఇస్ టైమ్లెస్. ఎవరో నాకు ఫోన్ చేశారు, స్వామీజీ ఈవేళ ఉగాది కదా, మీకు శుభాకాంక్షలు. సార్ చాలా సంతోషం. అవును, ఇంతకీ మీకు ఉగాదని మీకు నేను చెప్పాక తెలిసిందా? అవునయా, చెప్పాకనే తెలిసింది. అదేమిటండి మీరు పంచాంగం పెట్టుకుని చూసుకోరా ఏమి అని అడిగారు. అంటే నేను ఐ యామ్ టైమ్లెస్ అని చెప్పాను. పంచాంగం ఉంది, బట్ సమ్హౌ ఐ యామ్ టైమ్లెస్. నేను టైమ్లెస్ అయిపోయానయ్యా. నీకు కూడా ఏమైనా చేతనవుతుందేమో చూసుకో, అంతే. నువ్వు ఆ పని చేయగలవేమో చూడు. థింక్ ఆఫ్ దాట్. ఐ యామ్ టైమ్లెస్. టైమ్లెస్ అంటే అర్థం ఏంటో తెలుసిన? గతము అంటే డిమెన్షియానా? కాదు, డిమెన్షియా కాదు.
గతం గుర్తుకొస్తూ ఉంటుందా? రాదు. అయితే డిమెన్షియాయే కాదు. అర్థమైంది తేడా మీకు తెలిసిందా? లేకపోతే ఆ తేడా ఇంక మీకు తెలియకపోతే నేను చేయగలిగింది ఏమీ లేదు. ఇట్ ఈజ్ నాట్ డిమెన్షియా. గతము ఒక వేవ్లాగా, ఒక కెరటంలాగా వచ్చి ఇబ్బంది పెట్టడం అనేది మీకుందా? ఇంచుమించు నాకు లేదు. అంటే అర్థం ఏంటి? ఐఆమ్ టైమ్లెస్. ఐఎమ్ టైమ్లెస్. తర్వాత ఏమండి, మీకు భయం ఎప్పుడైనా వేస్తుందా? దేనికి భయం? భయం ఎందుకు వస్తుంది? భవిష్యత్తు గురించి ఆలోచిస్తే భయం వేస్తుంది. మీరు భవిష్యత్తులో ఏం చేద్దామనుకుంటా ఏమో నాకు తెలియదు. భవిష్యత్తుని కాలం నిర్ధారిస్తుంది, దేవుడు నిర్ధారిస్తాడు, ప్రారంభం నిర్ధారిస్తుంది, ప్రకృతి నిర్ధారిస్తుంది. దాని గురించి నాకు చింత లేదు. ఎందుకు చింత లేదు అంటే బికాజ్ ఐఎమ్ టైమ్లెస్. టైమ్లెస్ అంటే అర్థం ఏంటో తెలుసునా? భవిష్యత్తు గురించి నేను ఊహాపోహలు చెయ్యను. ఊహ లేదు, అపోహ లేదు. అపోహ అంటే ఒక ఊహ చేయడం, దాన్ని కొట్టి పారేసి మరొక ఊహ, ఊహ. ఈ రెండు కూడా లేవు. భవిష్యత్తు ఏంటి ఏమవుతుందో ఏమో తెలియదు, తెలియని అక్కర్లేదు. దెర్ ఈజ్ నో ఫ్యూచర్. అయితే మరి మళ్ళీ వారం క్లాసులు లేవన్నారు కదా. నేను అంటున్నది సైకలాజికల్ టైం, క్రోనలాజికల్ టైం కాదు. నేను క్రోనలాజికల్ టైం మర్చిపోయాను అనుకోండి, ఇంకా నాకు ఆకలి వేసేదాకా పాఠం చెప్తూ ఉంటాను. వినండి అయితే. మరి నాకు ఈ పూట ఫలహారం రాత్రి 8ంటికి చేస్తాను, అప్పటి వరకు పాఠం చెప్తాను. మరి వినండి అయితే. కాబట్టి నేను అంటున్నది సైకలాజికల్ టైం. ఐఆమ్ టైమ్లెస్. అంటే టైమ్లెస్నెస్, ఈ అకాల్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పమంటారా? కామనలు లేకుండుట నుండి టైమ్లెస్నెస్ వచ్చింది. ఎందుకంటే కామన అనేది ఎప్పుడూ గతాన్ని గురించి ఉంటుంది. గతంలో మీకు అనుభవం ఉంటుంది, దాన్ని బట్టి కోరిక పుట్టుతుంది. ఆ కోరిక తీరదేమో అని బెంగ, అది భవిష్యత్తు. కామన లేదు, బెంగ లేదు. ఇప్పుడు ఏం మిగిలింది? టైమ్లెస్నెస్ వచ్చింది. కాబట్టి ఆత్మ శుద్ధమండది. దాని యందు టైం లేదు, స్పేస్ లేదు. సో తర్వాత ఇంకొకటి, మీకు రక్షణ, శరణం అన్నారు కదా. మీకు రక్షణ ఎక్కడి నుంచి వస్తుంది? రక్షణ అవసరమా? అక్కర్లేదు. రక్షణ నాకు అక్కర్లేదు. ఎందుకని? అచ్ఛేద్యోయం అదాహ్యోయం. ఈ సృష్టి కల్పితము, ఇది జగత్తు మిథ్య. ఈ మిథ్యా జగత్తు, దానికే రక్షణ లేదు. నన్నేమి రక్షిస్తున్నది? నన్ను రక్షించనక్కర్లేదు. ఐఎమ్ ఆల్వేస్ సేఫ్. నాకు రక్షణ అనేది అవసరం లేదు. ఎందుకంటే ఐ నెవర్ ఫీల్ అన్సేఫ్. అభద్రత అనేది నన్ను స్పృశించదు, కూడా స్పృశించదు. అభద్రత ఎందుకు కలుగుతుంది? మనస్సులో ఏదైనా ప్రమాదం కలుగుతుందేమో అనే ఒక ఆలోచన వచ్చినప్పుడు మీకు అభద్రత కలుగుతుంది కదా. మనస్సులో ఆలోచన వస్తుంది, ఏమైనా ప్రమాదం వస్తుందేమో అనే ఆలోచన వస్తుంది. దాంతో అభద్రత వస్తుంది. నాకు అభద్రత అనేది లేదు. నా స్వరూపము సేఫెస్ట్. దానికి ఏ రకమైన రక్షణ అవసరం లేదు. రక్షణ అంతా దాని యందే గలదు, భద్రత అంతా దాని యందే గలదు. ఏ కామనలో అక్కర్లేదు. ఆనందమంతా దాని యందే కలదు. భవిష్యత్తు గురించి బెంగ లేదు. ఎందుకంటే కాలమునకు అతీతమైనది నా స్వరూపము. కాబట్టి ఆత్మ శుద్ధము. దానిని తెలుసుకుని నీవు గట్టెక్కగలుగుతావు తప్ప ఈ అభ్యాసములు నిన్ను గట్టెక్కించలేవు. సో శుద్ధం, బుద్ధం. ఆత్మ అనుభూతి. బుద్ధం అంటే అనుభూతి స్వరూపము. ఇట్ ఈజ్ ద వెరీ నోయింగ్నెస్. దేని యందైతే నోవబుల్ అంతా తెలుస్తోందో, అంత నోవబుల్ తెలుస్తోంది. నోవబుల్కి నోయింగ్నెస్ మూలము. ఆ నోయింగ్నెస్ నా స్వరూపము. కాబట్టి బుద్ధం. ప్రియం. నేను పూర్ణం. రెండు కలిసి ఉంటాయి. మీరు పూర్ణం అంటే ఫుల్నెస్. అంటే నిండుదనము. నిండుదనం అంటే ఏమిటండి? నిండుదనం అంటే ఏమిటో తెలిసిన? వెలితి లేకుండుట. వెలితి ఉండకూడదు. మీకు టెక్నాలజీలో కూడా ఇప్పుడు
టెక్నాలజీ మీరు చూసినట్లయితే ఏదైనా ఒక పాత్రను ఒక లిక్విడ్తో మీరు నింపారనుకోండి, మధ్యలో బబుల్ ఉండకూడదు. బబుల్ ఉంటే ఏమవుతుంది? దానివల్ల టెక్నికల్గా ప్రాబ్లమ్స్ వస్తాయి. ముఖ్యంగా ఈ విమానానికి ఫ్యూయల్ నింపుతారు. ఆ ఫ్యూయల్ ఎక్కడ నింపుతారు? రెక్కలలో నింపుతారు. ఈ రెక్క ఆ రెక్క వాటిల్లో ఫ్యూయల్ నింపుతారు. ఫ్యూయల్ నింపినప్పుడు మనం మామూలుగా గరాటా పెట్టిపోసామనుకోండి, మధ్యలో ఎయిర్ బబుల్స్ వస్తాయి కదా. ఎయిర్ బబుల్స్ వచ్చినప్పుడు ఆ ఫ్యూయల్ ఇంజిన్లోకి వెళ్తున్నప్పుడు ఫ్యూయల్ 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 ఎయిర్ బబుల్, ఫ్యూయల్ 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 ఎయిర్ బబుల్ అలా ఉందనుకోండి, ఇంజిన్ పట్ పట్ లట్ పట్ పట్ అనే అవుతుంది. అలాగా పైన ఎక్కడో అయిందంటే అది చాలా హానికరము. అవునా? కాబట్టి ఎయిర్ బబుల్స్ ఉండకూడదు. ఎయిర్ బబుల్స్ ఉండకూడదు. అలాగే మీ లోపల కూడా వెలితి అనేది ఉండకూడదు. మీకు ఏమిటండి, మీకు ఏదో మీ లోటు ఏమిటో చెప్పండి, మేము తీరుస్తాం. నాకు లోటు ఏమీ లేదు. ఏమంటే భార్య వెలితి ఉన్న భర్తకి తోడుగా ఉంటే వాడి వెలితి నిండుతుంది అంటే అంత పొరపాటదే కానీ ఇంకొకటి లేదు. అటువంటి భర్త భార్యకి బరువు అవుతాడు. ఎందుకంటే ఆ భార్య వీడి వెలితిని ఎప్పుడూ అలా నింపుతూ ఉండాలి. భార్య కాకపోతే భర్త. కాబట్టి నా యందు వెలితి అనేది ఏదీ లేదు. ఈ వెలితి ఏ రూపంగా బయటపడుతుందో తెలుసునా? కోరికల రూపంగా బయటపడుతుంది. మీ లోపల వెలితి ఉన్నట్లయితే అది బయటపడడానికి ఎక్కువ టైం పట్టదు. అది వెంటనే ఏదో ఒక కోరిక రూపంగా బయటపడుతుంది. నాకు కోరికలు ఏమీ లేవు అంటే అర్థం ఏమిటి? నాకు వెలితి లేదు అంటే అర్థం పూర్ణము అని అర్థం. అంతే తప్ప పూర్ణము అంటే స్వామీజీ బాగా రౌండెడ్ అప్ అయి గుండ్రంగా అలా ఉంటాడని కాదు. అలా ఉండడం మంచి లక్షణం కూడా కాదు. అలా రౌండ్ అప్ అయి గుండ్రంగా ఉన్నాడంటే అది మంచి లక్షణం కాదు. ఎందుకంటే ఏదో షుగరు ఇలాంటి ఇబ్బందులను కలిగించే అవకాశం ఉంటుంది కదా. కాబట్టి అది కాదు పూర్ణం అంటే. బొజ్జాది పెట్టుకుని పూర్ణంగా పూర్ణం బూరిలాగా నో నో, దట్ ఈజ్ నాట్ ది పూర్ణం. పూర్ణం అంటే వెలితి అనేది లేదు. అంటే ఇది అనుభవానికి తెచ్చుకోవాలి. మీలో మీరు ఆలోచించుకుని మనకిప్పుడు ఏది తక్కువైంది, ఇంకా ఏది ఉంటే బాగుంటుంది అని మీరు ప్రశ్న వేసుకోండి. ఆనెస్ట్గా మీకేవో 2-3 ఐటమ్స్ మైండ్కి వచ్చాయంటే మీకు వెలితి బబుల్స్ ఉన్నాయన్నమాట. అక్కడ వెలితి ఉందన్నమాట. ఒక అమ్మగారు ఉండేవారు. అమ్మగారని మీరు అన్యథా భావించకూడదు. ఒక అమ్మగారు ఉండేవారు. ఆమె కిచెన్ ఉండేది. ఆ కిచెను ఇది కొంచెం ఇరుగ్గా ఉంది, దీన్ని ఎక్స్టెండ్ చేయాలి అనుకున్నారు. ఆమె ఎక్స్టెండ్ చేయడానికి బయట రూఫ్ లేదు. రూఫ్ ఉంటే ఎక్స్టెండ్ చేసేయచ్చు. అప్పుడు ఏం చేశారంటే టెక్నీషియన్ ఆర్కిటెక్ట్ని పిలిచారు. ఇంజనీర్ వచ్చాడు, చక్కగా ఎక్స్టెండెడ్ రూఫ్ చేశాడు. ఈ గోడ తీసేసి ఆ గోడను అటు జరిపి కిచెన్ని ఎక్స్టెండ్ చేశారు. నేను ప్రశ్న అడిగాను, ఏమ్మా మీ ఇంట్లో ఇంతవరకు ఎంతమంది అతిథులు భోజనం చేశారు? ఎక్స్టెన్షన్కి ముందు ఎంతమంది, ఎక్స్టెన్షన్ తర్వాత ఎంతమంది అని. అంటే ఆవిడ అన్నారు, నాకు వంట చేత కాదుగా అన్నారు. వంట చెయ్యరు. అతిథులు ముందు లేరు, తర్వాత లేరు, వంట చెయ్యరు. మరి ఎక్స్టెన్షన్ ఎందుకు చేశారు? బాగులేదు, నాకు ఎక్స్టెన్షన్ చేయకపోతే బాగులేదు, ఎక్స్టెన్షన్ చేస్తే బాగుంది. అంటే వెలితి అనుభవానికి వచ్చినట్టు కదా. కాబట్టి మీరు ఇంట్లో ఉంటూ మీకు వెలితి అనుభవానికి వస్తే దాన్ని ఎక్స్టెండ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీలో మీరు చూసుకోండి. ఏదో దృష్టాంతం చెప్పాను. మీలో మీరు చూసుకుని నాకు లోటు ఏమైనా ఉన్నదా అంటే ఉందండి 1 2 3 4 అంటే మీరు పూర్ణులు కాదు. సపోజ్ యూ ఫీల్ యూ నో, యూ ఫీల్ డీప్లీ. ఊరికే నో అంటే ఇక్కడ నాలెడ్జ్ కాదు. యూ ఫీల్ అబ్బే వెలితే ఉందండి, అంత బాగానే ఉందిగా అని మీకు అనిపించింది అనుకోండి, దాన్ని పూర్ణం అంటారు. పూర్ణంకి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి, చాలా విలువైనది. పూర్ణం అంటే యు ఆర్ ఫ్రీ అని అర్థం. మీరు పూర్ణంగా ఉన్నారంటే
మీరు విముక్తులై ఉన్నారు. మీకు బంధం అనేది లేదు. బంధం ఎప్పుడు ఉంటుంది? వెలితి ఉంటేనే బంధము. పూర్ణంగా ఉన్నారంటే మీకు బంధము లేదు. బంధము లేదంటే అర్థం ఏంటో తెలుసునా? ఫ్రీడమ్ అంటే అర్థం ఏంటో తెలుసునా? మీరు ప్రేమస్వరూపులై ఉంటారు. ఎందుకంటే ప్రేమకు పూర్ణత్వానికి బంధము లేకుండుట అంటే మోక్షము నాకు పరస్పర సంబంధం ఉంటుంది. మీరు ఫ్రీగా ఉన్నప్పుడు, మీరు ఫ్రీ అంటే ఏమిటో మీకు తెలిసినప్పుడు మాత్రమే ఇతరులను మీరు ప్రేమించగలుగుతారు. మీకు లోపల ఫ్రీడమ్ లేదనుకోండి, మీరు ప్రేమించలేరు. కబుర్లు చెప్పడం కాదు ప్రేమించడం అంటే. మీరు లోపల ఫ్రీగా ఉంటేనే మీరు ప్రేమించగలుగుతారు. లోపల మీరు కులం, మతం, వర్ణం, వర్గం, అన్ని ప్రాంతం, దేశం అన్నీ పెట్టి కూర్చున్నారనుకోండి, అప్పుడు మీరు ఎవరినీ ప్రేమించలేరు. కాదు నేను ఇంట్లో వాళ్ళని ప్రేమిస్తాను, మీరు ఇంట్లో వాళ్ళని కూడా ప్రేమించలేరు. అటాచ్మెంట్లో పడి ఉంటారు. డబ్బుని ప్రేమించేవాడు భార్యాపిల్లల్ని కూడా ప్రేమించలేడు. కాబట్టి పూర్ణము, ఫ్రీ అంటే ముక్తము, ప్రియము, ప్రేమ, ఈ మూడు కలిసి ఉంటాయి. ప్రియం పూర్ణం. ఇక నిష్ప్రపంచం నిరామయం, అది తర్వాత చెప్తాను. ఒకసారి శ్లోకానికి అర్థం చెప్తాము. శుద్ధం శుద్ధమైనట్టు, బుద్ధం జ్ఞానస్వరూపమైనట్టు, ప్రియం ఆనందస్వరూపమైనట్టు, పూర్ణం నిండుదనము కలిగిన, తం అట్టి ఆత్మానం తమ స్వరూపమును, తత్ర ఆ ఆనందము ఆ ఆత్మ విషయమై అభ్యాసపరాహ అభ్యాసమును చేసుకుంటూ ఉండే జనులు న జానంతి తెలియజాలరు. కాబట్టి మీరు తెలుసుకోవాలి. చేయాల్సింది అభ్యాసం కాదు, తెలుసుకోవాలి. తెలుసుకుంటే సరిపడుతుంది. తెలుసుకోవడానికి అభ్యాసానికి ఎట్టి సంబంధము లేదు. అభ్యాసం అనేది పతంజలి మహర్షి పెట్టాడు. అది అభ్యాస వైరాగ్యాభ్యాం తన్నిరోధ. అది మనస్సు శుద్ధి చేయడానికి అభ్యాసం అవసరము అని గీతాచార్యుడు కూడా స్వీకరించినాడు. అంటే ఆత్మస్వరూపంలో అభ్యాసం అనేది ఏమీ అక్కర్లేదు. కొంతమంది మాకు సత్యం పలికే అభ్యాసం లేదని అంటే, ఇంక మీరు అభ్యాసం చేయండి, ఇవాళ నుంచి అసత్యం పలకడం మానేసి ఎప్పుడు నోరు విప్పితే సత్యమునే పలుకవలెను అని అభ్యాసం చేయండి. అసత్యం వచ్చేస్తుంటే నోరు మూసేసుకోండి, పలకండి, అభ్యాసం చేయండి. అలాంటి అభ్యాసం అవసరం అవుతుంది తప్ప ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడానికి అభ్యాసమేమీ అక్కర్లేదు. శ్లోకం అందాము. నిష్ప్రపంచం నిరామయం. మళ్ళీ క్లాసు. శుద్ధం బుద్ధం ప్రియం పూర్ణం నిష్ప్రపంచం నిరామయం ఆత్మానం తం న జానంతి తత్రాభ్యాసపరా జనాః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.